మేడం నేను ఏమనుకోవాలని ఒక మాట చెప్తా. అసలు దయాకర్ ఎవరు మేడం? ప్రభుత్వం తరపున వచ్చారు మాట్లాడారు. ప్రభుత్వం తరపున కాదు మేడం, ఎడ్యుకేషన్ మినిస్టరా లేకుంటే ఎడ్యుకేషన్ లో ప్రతినిధినా? ప్రజలకు జవాబుదారిగా ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వం తరపున ఆయన వచ్చారు, అంతేగాని ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి మాట్లాడాలి అంటే కుదరని పని. దయచేసి అది కూడా అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చెప్పండి చెప్పండి సార్. మేడం ఒక మేడం ఈ మేనిఫెస్టోలో ఏమని చెప్పారు మేడం, నేను పీటీ అభ్యర్థిని, దాదాపుగా నేను గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వదిలేసుకొని 25,000 పోస్టులు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం 25,000 పోస్టులు ఇస్తా నేను అని చెప్పిన తర్వాత ప్రతి స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో గానీ ప్రతి గవర్నమెంట్ హై స్కూల్లో గానీ ఏమని చెప్పారంటే మేము ప్రతి స్కూల్లో మేము పీటీ అభ్యర్థులను పెడతాం ఖచ్చితంగా అని చెప్పారు. 1674 పోస్టులు ఖాళీ ఉన్నాయి మేడం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందంతా 160-170 పోస్టులు, 10 పోస్టులు పెంచారు మేడం పీటీ అభ్యర్థులకు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి మేడం. ఇప్పుడు మేము ఏం చేసుకోవాలి మేడం? 5 రూపాయల భోజనం తిని మేము 5 రూపాయల భోజనం స్టడీలో చదువుకుంటున్నాం మేడం. ఎవరు పైసలు ఇస్తారు మేడం? ఏజ్కి 30-30 సంవత్సరాలు వచ్చినాయి, ఎవరు ఇస్తారు మేడం? ఇంటికా నుంచి పైసలు ఇస్తారా? కాదు, ఈ దయాకరు, ఈ బల్మూరి వెంకట్ అన్న, ఈ రియాజు, కోదండరాజ్ సారు అప్పుడు సరే టీఆర్ఎస్ బీజేపీ అంతా రాజకీయం చేస్తున్నాయంటారు. మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు రాలేదా? రాజకీయం చేయలేదా? ఓయిలా వీళ్ళు మీరే చెప్పండి మేడం, వీళ్ళు వచ్చి రాజకీయం చేయలేదా? అప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టలేదా? మీరే ఆలోచించండి, వీళ్ళు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టలేదా? అప్పుడు రెచ్చగొట్టింది వీళ్ళే మేడం, మాకు ఎవరు రెచ్చగొట్టలేదు. ఎవరో రెచ్చగొట్టడం కాదు కావాల్సింది మనకి. ఇక్కడ సమస్య మాకు అవన్నీ లేదు మేడం. డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి. డిఎస్సి పోస్ట్ పోన్ తో పాటు 1674 పోస్టులు మాకు ప్రభుత్వం తరఫు నుంచి రావాలి. డెఫినెట్ గా సంతోష్, దాని గురించే మాట్లాడదాము. ఏం చేస్తుందో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూద్దామండి. సపోర్ట్ వచ్చిన వాళ్ళకు, మహేష్ అన్నకు, మహేందర్ అన్నకు, వీళ్ళకు ఏం సంబంధం మేడం? వీళ్ళు సపోర్ట్ రావద్దా మాకు? మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా మేడం, బల్మూరి వెంకట వాళ్ళందరూ వచ్చారు కదా. ఇప్పుడు మేము ఎవరు సపోర్ట్ చేసుకోవాలి మేడం? ధర్నాలు చేస్తే మాకు స్వేచ్ఛ లేదు, ప్రజాపాలన అని చెప్తుంది. ఎక్కడుంది మరి ప్రజాపాలన? ఎమర్జెన్సీ పెట్టింది మేడం, ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్ట్ చేపిస్తారు. నిరాహార దీక్ష చేస్తే నిరాహార దీక్షకు స్పందించరు. నైట్ 2-3 గంటల వరకు నేను కూడా ఉన్నా మేడం. మహేష్ అన్న ఎమ్మటి కూడా మీకు మద్దతు ఇస్తుంది. అందుకే దాదాపు గత వారం నుంచి ఇదే అంశం మీద డైలీ డిబేట్ పెడుతున్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ ప్రతినిధి అయితే మాట్లాడాలి మేడం, అంతే. కానీ మాకు పోస్ట్ పోన్ కాదు, ఏం చేసుకోన్నట్టు మాట్లాడొద్దు. ప్రభుత్వం దాకా చేరాలనే ఉద్దేశంతోనే ఇదే అంశం మీద రోజు డిబేట్ ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు ఇంత ఆవేదంగా ఉన్నారంటే గారు, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అదే నిరుద్యోగులని పాపం ఎంత మోసం చేసిండ్రో మనందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ ఆవేదన అంత ఏంది? మీరు మాకు ఇన్ని రోజులుగా మేము పోరాడుతున్నప్పుడు, గత ప్రభుత్వం మీద ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ పోరాటం చేసి అక్కడికి వచ్చి మీరే కదా మాట్లాడింది. ఇవాళ ఇదే కోదండరామ్ గారు మాట్లాడారు, ఇదే మల్లన్న గారు మాట్లాడారు, ఇక్కడ ఉన్నటువంటి దయాకర్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతిరోజు ఇది నిరుద్యోగులను లైబ్రరీలోకి తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసి, ఇవాళ అదే ఉద్యోగులు ప్రోగ్రామ్ చేస్తుంటే ఇదే దయాకర్ గారు మైక్ పట్టుకొని మీరు పోరాడొద్దు, ఉన్న ఉద్యోగాలను కొట్టుకోవాలా, నిరుద్యోగుల ఒక్క ఓట్లతో మేము అధికారంలో రాలేదని మాట్లాడుతుంటే వాళ్ళకి బాధ అనిపించదా అండి? వాళ్ళు ఎవరు ఏమడుగుతా ఉన్నారు? మీరు చెప్పిందే చేయమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు కొత్తదేమంటలేదు. 2 లక్షల ఉద్యోగాలు, ఒక్క నిమిషం 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లా మీరు డిఎస్సి ఉద్యోగాలని 11,000 అంటున్నారు కదా, మరి 25,000 ఉద్యోగాలు అన్నమాట ఉత్తదేనా? 1 2,000 గ్రూప్ 2 పోస్టులు కేవలం 760 ఉద్యోగాలు ఉన్నాయి మేడం. గ్రూప్ 2 ఉద్యోగాలు అవి ఎంత పెంచమంటా ఉన్నారు? 2,000కు పెంచమంటా ఉన్నారు. గ్రూప్ 3 ఉద్యోగాలను 3,000కు పెంచమంటా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు నిజంగానే ఉద్యోగాలు ఉంటే పెంచాలి కదా. 2 లక్షల ఉద్యోగాలు పెంచడం పక్కకు పెట్టేసి నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చినామా? మాకు మిగతా వాళ్ళందరూ ఓట్లు వేసినట్టు ఎవరేసిరు వీళ్ళ ఓట్లు? నిరుద్యోగుల తల్లిదండ్రులు వేసిండ్రు ఓట్లు, నిరుద్యోగుల అక్క చెల్లెలు వేసిరు, నిరుద్యోగుల అన్నదమ్ములు వేసిరు. ఒకటండి, వీళ్ళు ఎంతమందిని బ్లాక్ చేశారంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసిరు, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసిరు, 2,500 పేరు మీద మహిళలను మోసం చేసిరు, 4,000 పెన్షన్ పేరు మీద వికలాంగులను మోసం చేసిరు, 6,000 పెన్షన్ పేరు మీద వికలాంగులని, 4,000 పెన్షన్ పేరు మీద చాలా ఇంపార్టెంట్. అబ్బాయితో మాట్లాడండి, నువ్వు పరీక్ష రాస్తావా లేదా? ఒక్క నిమిషం, పేరండి. హలో
హలో, నా పేరు విజిత అండి, ఏయో టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. అదే డిఎస్సి వాయిదా వేయాలా వద్దా అనే అంశం మీద చర్చ జరుగుతుంది. సో మీ అభిప్రాయం ప్రకారం ఏంటి? మేడం లేదు మేడం, చాలా రోజుల నుంచి దగ్గర 1 year అయిపోతుంది మేడం. ఓల్డ్ గవర్నమెంట్ నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం మేడం.